మర్నాడు యథాప్రకారం మొదటి బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరకు యాచించడానికి వచ్చాడు. అన్ని రత్నాలు ఇచ్చినా మళ్లీ ముష్టికొచ్చాడేమిటి బ్రాహ్మణుడు అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అన్నాడు రాజు. ఓవో, మహారుచిగా ఉన్నది. అంతా రాజాధీనం అన్నాడు. అంతా మీరే భోంచేశారా? కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు. అంతా మేమే భోంచేశాం. తమరిచ్చిన ప్రసాదం వదిలేస్తామా? అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు. ఈ అబద్ధాల బ్రాహ్మణుని వీపు చిట్ల కొట్టండి అన్నాడు రాజు. దెబ్బలనగానే దయ్యం వదిలి బ్రాహ్మణుడు జరిగినదంతా చెప్పేశాడు. గుమ్మడికాయను వర్తకుడికి ఇచ్చినట్టు విని రాజుగారు వర్తకుని పిలిపించి, నిన్న బ్రాహ్మణుడిచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు. బ్రాహ్మణుడి సొమ్ము నాకెందుకు మహారాజా, అది మరో బ్రాహ్మణుడికే దానం చేశాను అన్నాడు వర్తకుడు. రాజుగారు రెండో బ్రాహ్మణుడిని పిలిపించి, నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు. వండుకోవడానికి ఎక్కడిది మహారాజా